అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేను ఎక్కడ వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఒకటి నా మైండ్లో ముందుగా ఫిక్స్ చేసుకుంటాను. ఏంటంటే ఈ యొక్క నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చాలా విలువైన వాళ్ళు. వాళ్ళ సమయం కూడా చాలా విలువైంది కాబట్టే వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి పునాది నుంచి తవ్వి అలాంటి విలువైనటువంటి విషయాలను మీకు అందించాలని నేను ప్రతి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కాబట్టి దయచేసి ఈ యొక్క వాక్యాన్ని విన్న తరువాత, వినడమే కాకుండా నేను ఇప్పటి వరకు అడగలేదు కాబట్టి విన్న తర్వాత మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో విలువైనటువంటి విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే దేవుని కృపను బట్టి అలాంటి స్టడీ దేవుడు నాకు ఇచ్చాడు. బీటీహెచ్ ఎండి చేశాను, అందులో బైబిల్ స్టడీ చాలా చేశాను. ఎక్కువగా నేను పుస్తకాలతో గడుపుతూ ఉంటాను. చాలా విషయాలు నాకు దేవుడు నా మనసులో పెట్టాడు. విలువైన విషయాలను మీరు నేర్చుకోబోతారు కాబట్టి ఇందులో నో డౌట్, ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా విలువైన విషయాలను మీరు నేర్చుకుంటారు. ఎందుకంటే మీరు కూడా గమనిస్తూ ఉంటారు ఈ యొక్క వాక్యాన్ని వినడం ద్వారా ఆ వాక్యం విధానం ఎలా ఉంది, అర్థవంతంగా ఉందా లేదా అనేసి మీరు గ్రహిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల విలువైన వర్తమానాలు మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే, రైట్. గత వర్తమానం నుంచి నేను చెప్తూనే వస్తున్నాను ఏంటంటే ప్రేమ, లవ్ అనే విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ యొక్క విషయాన్ని నేను ప్రాముఖ్యంగా తీసుకున్నాను అని అంటే, ప్రస్తుతం నేను సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ప్రతి అడుగున కూడా ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ, నేను హైదరాబాద్లో తిరిగినా కానీ, ఏ ప్లేస్లో వెళ్ళినా కానీ ప్రతి యవనస్తులు కూడా జంటలుగానే కనబడుతున్నారు. ఎక్కడ చూసినా, పార్కులో చూసినా, ఎక్కడ చూసినా, కాలేజీలో చూసినా కానీ ఇద్దరు మేల్ ఫీమేల్ జంటలుగానే కనబడుతున్నారు. వాళ్ళు ప్రేమ అనే వ్యవహారంలో ఉంటున్నారు. నిజానికి ప్రేమ అంత పవర్ఫుల్లా అని నేను చాలా సర్వే చేసినప్పుడు నాకు అనిపించేసింది, నిజానికి ప్రేమ అంత శక్తివంతమైందే, కానీ ప్రస్తుతం రోజులో చాలా మంది దాన్ని మిస్బిహేవ్గా వాడుతూ ఉన్నారు, దానిలో తప్పిపోతున్నారు. నిజానికి ప్రేమ అంటే ఏంటి అనేది ఒక్క వర్తమానంలో ఇది ముగించేది కాదు. నేను దాని గురించి సర్వే చేసినప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ కానీ, 1 అవర్ కానీ, 2 అవర్స్లో కానీ ఇది సరిపోయే మ్యాటర్ లేదు. ఇది చాలా డెప్త్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. కాబట్టి గత వర్తమానంలో నేను చెప్పాను నిజంగా అసలు ప్రేమ అంటే ఏంటి. మొట్టమొదటిగా ప్రేమ అంటే ఏంటో చెప్పాను గత వర్తమానంలో. ఇప్పుడు కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ మెసేజ్ మీకు ఏ మాటకు బోరు కొట్టదు. చాలా విలువైన విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ప్రతి యవనస్తులు కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ విలువైన విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అసలు ప్రేమ అంటే ఏమిటి? మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన చెప్తున్నాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అనగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ఒక అమ్మాయిని ఎంతో ప్రేమించాడు అని అక్కడ లేదు. దేవుడు ఒక అబ్బాయిని ఎంతో ప్రేమించాడు అని అక్కడ లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవునిలో కూడా అయిన ప్రేమ ఉంది. అసలు ఈ ప్రేమ ఎక్కడ మొదలైంది అంటే కూడా గత వర్తమానంలో చెప్పాను. ఈ ప్రేమ అనేది ఎక్కడ మొదలైందో తెలుసా? ఈ పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక ప్రేమ ఎక్కడ మొదలైందో అంటే, నిజానికి ఎవరికైనా ఈ లోకంలో ఉన్న లవర్స్ కానీ ఎవరికైనా అడిగితే అసలు ఈ ప్రేమ అనేది ఎక్కడి నుండి వచ్చిందో మీరు చెప్తారా అంటే ఎవరు చెప్పరు నిజానికి. కానీ బైబిల్ చెప్తుంది. ఏంటో తెలుసా? ఈ ప్రేమ అనేది ఎప్పుడు మొదలైందంటే యేసుక్రీస్తు రూపంలో ఆయన ఈ లోకానికి రాకముందే యెహోవా అనే దేవుడు ఉన్నాడు కదా, యాహువే. ఆ యాహువే యెహోవా యేసుక్రీస్తు రూపంలో రాకన్నా ముందు కూడా, ఈ యొక్క సృష్టికి పునాది వేయబడకన్నా ముందు కూడా ఆయన ఆత్మయ్య ఉన్నాడు కదా. యెహోవా ఎప్పుడు పుట్టాడో మనకు తెలుసా? అసలు దేవుడు ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదు. కానీ ఆయన యెహోవా ఉనికిని కలిగి ఉన్నాడు కదా. ఆయన ఉన్నప్పటి నుండి కూడా ఈ యొక్క ప్రేమ అనేది ఉంది. ఎలాగో తెలుసా? ఆయనే ప్రేమ అయ్యున్నాను అని చెప్తున్నాడు. ఆయనే ప్రేమ అయ్యున్నాడు, దేవుడే ప్రేమ అయ్యున్నాడు అంటే ఆ దేవుడు ఎప్పటి నుంచి బ్రతికి ఉన్నాడో అప్పటి నుంచి కూడా ప్రేమ అనేది ఉంది. అంటే ప్రేమ అంత పవిత్రమైంది, పరిశుద్ధమైంది, అది పవిత్రమైన పనులు చేస్తూనే ఉంటుంది. ఓకే, రైట్. నిజానికి ఈ యొక్క డెప్త్ అనేది బైబిల్ మాటకమే చెప్తుంది. దేవుడు ఎప్పటి నుంచి ఉనికి కలిగి ఉన్నాడో అప్పటి నుంచి కూడా ప్రేమ ఉంది.
అయితే అలాంటి పరిశుద్ధమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ ఈ రాను రాను రోజుల్లో ఏమైపోతుందంటే వాళ్ళకు తెలియక, ఇది ప్రేమ అంటే దాని మీనింగ్ ఏంటో తెలియక, అది ఏం తెలియక చాలా మంది మిస్బిహేవ్ గా వెళ్తూ ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా గత వర్తమానంలో చెప్పాను. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే, ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధమైన ప్రేమ. ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధమైన ప్రేమ అనేసి నేను వెళ్ళి కొన్ని లైబ్రరీలలో చూసిన, సెక్యులర్ బుక్స్ కూడా స్టడీ చేసిన, బైబుల్ కూడా స్టడీ చేసిన, కొన్ని సైకలాజికల్ బుక్స్ కూడా చదివాను. నాకు పుస్తకాలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అఫ్జల్గంజ్ లో, హైదరాబాద్ లో అఫ్జల్గంజ్ లో పెద్ద లైబ్రరీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అని. అప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఉన్నప్పుడు ఉన్న లైబ్రరీ. అక్కడ నాకు ఐడి కార్డు కూడా ఉంది, అక్కడ మెంబర్షిప్ కూడా ఉంది. దీని గురించి నేను అక్కడ వెళ్ళి కూడా స్టడీ చేశాను. నేను మామూలుగా ఏ విషయాలు మీకు చెప్పదలుచుకోను, అన్ని స్టడీ చేసే చెప్తాను. అయితే ఈ రోజు అసలు నిజమైన ప్రేమ ఏంటి, అబద్ధమైన ప్రేమ ఏంటి మీకు చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక విషయం తెలుసుకుందాం. ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే హృదయం గురించి చెప్తుంది. వినండి జాగ్రత్తగా. ప్రేమ అనే ఈ యొక్క పదము, ప్రేమ అనే ప్రక్రియ దేనికి ముడిపడి ఉంటుందో తెలుసా? మన మనస్సుకు, మన హృదయానికి, మన హార్ట్, మన హృదయానికి ముడిపడి ఉంటుంది. అందుకే చాలా మంది హార్ట్ సింబల్ వేసి దానికి బాణాలు వేసి కొడతా ఉంటారు. ఒక డ్రాయింగ్ వేసి హార్ట్ సింబల్ వేసి దానికి ఒక బాణం వేసి కొడతా ఉంటారు. అయితే ఈ ప్రేమ అనే మాట దేనికి లింకప్ అయి ఉంటుందో తెలుసా? మన హృదయానికి, మన హార్ట్. అందుకే ఇక్కడ వాక్యం ఏమిటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. అంటే దీని అర్థం ఏంటో మీకు చెప్తాను, వినండి. మన మనస్సు, ఒక సైకాలజిస్ట్ చెప్తుంది ఏంటంటే, మన మనస్సు కోతి లాంటిదంట, కోతి లాంటిది. కోతి ఒక చెట్టు కొమ్మ పైన ఉన్నప్పుడు అది తిన్నగా ఒక కొమ్మ పైన ఉండదు. ఈ కొమ్మపై నుంచి ఆ కొమ్మపైకి, ఆ కొమ్మపైకి నుంచి ఈ కొమ్మపైకి దూకుతూనే ఉంటుంది. అది సరిగ్గా ఒక ప్లేస్ లో ఉండదు. అలాగే మన మనస్సును ఆ శాస్త్రవేత్త కోతితో పోల్చాడు, చెట్టు మీద కోతితో. మన మనస్సు కూడా ఎలాంటిదో తెలుసా? కొన్నిసార్లు మన మనస్సు మనల్నే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటది. అబ్బా ఇది చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా. గబాలన చేసామనుకోండి, అబ్బా ఎందుకు చేశాను, అబ్బా చేయకుండా ఉంటే బాగుండేది. అది అందుకే ఇక లేఖనం ఏం చెప్తుందో తెలుసా? మన హృదయము మోసకరమైందంట, అది ఒక వ్యాధి కలిగిందంట, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఈ మాట చెప్తుంది ఎవరు తెలుసా? ఇర్మియా చెప్తున్నాడు, గొప్ప భక్తుడు. నిజానికి మన మనస్సు మనల్ని కన్ఫ్యూజ్ లో పడేస్తుంటది. అయితే నేను ఒక మాట ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధమైన ప్రేమ మనకు తెలియాలి అంటే మన మనస్సు తెలుసుకోలేదు. గమనించండి, మన హృదయము ఏది నిజమైన ప్రేమో, ఏది అబద్ధమైన ప్రేమో తెలుసుకోవాలనుకుంటే మట్టుకు మన మనస్సు మనల్నే కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇంకా ఏది నిజం, ఏది అబద్ధం అని ఎలా తెలుసుకుంటాం? ఇక్కడ చెప్తుంది అదే కదా వాక్యం. మన మనస్సు, మన హార్ట్ మనల్ని కన్ఫ్యూజ్ లో పడేస్తుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో మనమే తెలుసుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధమైన ప్రేమ కూడా మనం తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఒక్క విధంగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో తెలుసా? వినండి జాగ్రత్తగా. ఒక యజమాని ఒక వ్యక్తిని ఆ కళ్ళ ఆపరేషన్ లో సక్సెస్ అయిపోయాడు. ఆయన ఇంతకు ముందు కంటి చూపు కోల్పోయాడు. ఆయన కంటి చూపు బాగైపోయింది. హాస్పిటల్ డాక్టర్ కూడా డిక్లేర్ చేశారు కంటి చూపు వచ్చేసింది, ఇంకా ఏదైనా చూడొచ్చు అన్నప్పుడు ఆయన హాస్పిటల్లో అందరు మనుషులను చూశాడు, వాళ్ళ బంధువులను చూశాడు, గుర్తుపట్టాడు. ఇంకా ఆయన హాస్పిటల్ నుంచి బయలుదేరినప్పుడు ఒక తోట యజమాని ఆయన దగ్గరికి వచ్చేసి, బాబు ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, వాళ్ళ డాడీ దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళ డాడీ అడిగారు, చెప్తున్నానా నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నావు, ఈ కళ్ళతో ఇంకేం చూడాలనుకుంటున్నావు అంటే, డాడీ నన్ను అందమైన పూల వనాన్ని చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు ఒక తోట యజమానిని తీసుకొని వచ్చాడు. ఆ తోట యజమాని ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఆ తోట ద్వారాలు ఓపెన్ చేయక ముందే చెప్తున్నాడు ఈ అబ్బాయికి, బాబు ఆ తోటలోకి అడుగు పెట్టగానే ఎడమ సైడు ఎర్రని గులాబీలు ఉంటాయి, రైట్ సైడ్ పచ్చని గులాబీలు ఉంటాయి, నీ ముందు తెల్లని గులాబీలు ఉంటాయి, అక్కడ సీతకోక చిలకలు అలా ఎగురుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది వనము, చూడు బాబు అన్నప్పుడు, సరే చూస్తాను గేట్ ఓపెన్ చేయండి అన్నప్పుడు ఆయన గేట్ ఓపెన్ చేసి ఆ లోపలికి తీసుకెళ్ళగానే ఆ తోట యజమాని చెప్తున్నాం, అదిగో చూడు బాబు లెఫ్ట్ సైడ్ చూడు ఎంత ఎర్రని గులాబీలు ఉన్నాయో చూడు అంటే, ఆ అబ్బాయి ఏమనట్లేదు,
ఎంత ఎర్రగా ఉన్నాయి చూడు గులాబీలు, అది వచ్చి నీ ముందు చూడు ఎంత తెల్లని గులాబీలు ఉన్నాయి, ఆ రైట్ సైడ్ చూడు ఎంత పింక్ కలర్ ఉన్నాయి. అంటే ఈ అబ్బాయి మటుకు ఏంటండి అన్ని పసుపు కలర్ లోనే కనబడుతున్నాయి, మీరు రంగురంగులో ఉన్నాయని ఎలా చెప్తున్నారు, చూడండి అన్ని పచ్చగానే ఉన్నాయి. అంటే ఈ యజమాని ఒకసారి ఎందుకో, అది కాదు బాబు ముందు చూడగో వైట్ కలర్ కనబడుతున్నాయి ఫ్లవర్స్ చూడు, గులాబీలు వైట్ కలర్ ఉన్నాయంటే లేదండి అవి కూడా వైట్ ఏం లేదు, అది కూడా నాకు ఎల్లో కలర్ కనబడుతుంది పసుపు కలర్ అన్న. ఈ యజమానికి డౌట్ వచ్చి ఒకసారి అబ్బాయి వంక చూశాడు. చూస్తే అబ్బాయి పచ్చని కళ్ళజోడు పెట్టుకొని ఉన్నాడు. ఓరే నాయనా నీ పచ్చ కళ్ళజోడు పెట్టుకున్నావు కాబట్టి నీకు అన్ని పచ్చగానే కనబడుతున్నాయి, ముందు ఆ కళ్ళజోడు తీసేయి అని చెప్పినప్పుడు అప్పుడు అబ్బాయి కళ్ళజోడు తీసేసి చూస్తే అవునండి మీరు చెప్పినట్టుగానే లెఫ్ట్ సైడ్ లో కూడా ఎర్రని గులాబీలు ఉన్నాయి, ఎదుట తెల్లని గులాబీలు ఉన్నాయి, పక్కన పింక్ కలర్ నిజంగా అద్భుతంగా ఉందండి, అవును సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి. మరి ఇంతకుముందు కనబడలేదంటే కనబడలేదు, ఎందుకు అంటే అది కళ్ళజోడు పెట్టుకున్నాను కదా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, టీనేజ్ లో ఉన్నటువంటి ప్రతి సహోదరి సహోదరులు కానీ నేను కానీ ఎవరమైనా కానీ కూడా మనం అట్రాక్షన్ అనే కళ్ళజోడు పట్టుకొని ఉంటాం. టీనేజ్ లో ఉన్న మనకు అట్రాక్షన్, డిజైర్ అనేటటువంటి కోరికలు మన లోపల అనే కళ్ళజోడు తొడుక్కొని ఉంటాం. కాబట్టి మనకు ఏది నిజమైన ప్రేమో ఏది అబద్ధమైన ప్రేమో కనుక్కోలేము. నీ పెట్టుకున్న కళ్ళజోడు తీసి విసిరేసేంత వరకు ఈ లోకంలో ఏది నిజమైన ప్రేమో ఏది అబద్ధమైన ప్రేమో నీవు కనుక్కోలేవు, నీ వల్ల కాలేదు. ఎందుకో తెలుసా, ఆ వ్యక్తికి తోటలో ఎన్నో బ్రహ్మాండమైనటువంటి కలర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, కానీ అన్ని పచ్చగానే కనబడుతున్నాయి. దురదృష్టానికి ఎందుకు, కళ్ళజోడు పచ్చ కళ్ళజోడు పెట్టుకున్నాడు. కాబట్టి మన యవ్వన దశలో ఉన్నటువంటి మనం టీనేజ్ లో ఉన్నటువంటి మనకు అందరికీ కూడా ప్రేమ అనగానే చాలా రుచిగా కనబడుతుంది. ప్రేమ అనగానే ఆ మైకంలో పడిపోతాం. కారణం ఏంటో తెలుసా, మనకు కళ్ళజోడు ఒకటి ఉంది, ఆ కళ్ళజోడు తీసి పాడేయలేకపోతాం. ఏం కళ్ళజోడో తెలుసా, అట్రాక్షన్, డిజైర్, కోరిక అనేవి. అది ఉన్నంత కాలం మనం పసిగట్టలేమండి. సరే బ్రదర్ మరి పసిగట్టాలంటే ఏం చేయాలి అని అంటారా, గమనించండి. అలా మనం ఒకవేళ ఏది నిజమైన ప్రేమో ఏది అబద్ధమైన ప్రేమో మనం ఒకవేళ దాన్ని గమనించాలంటే కూడా ఏం చేయాలో తెలుసా, మొట్టమొదటిగా మన మనసు నిర్మలంగా ఉండాలి. వినండి, జాగ్రత్తగా వినండి, మీరు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిమ్మల్ని అసలు ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకెళ్తా. ఫస్ట్ మిమ్మల్ని ఇంకొక 2 ఇన్సిడెంట్స్ చెప్పి మొదటిగా మిమ్మల్ని ప్లాట్ఫామ్ పైకి తీసుకెళ్తే ఆ పైన మిమ్మల్ని నిలబెడతాను. ఆ పైన నిలబెట్టిన తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది ఓకే ఏది నిజమైందో ఏది అబద్ధమైందో. అందుకే మిమ్మల్ని ఫస్ట్ ఆ ప్లాట్ఫామ్ పైకి తీసుకెళ్తున్నా. ఇంకా 2 ఇన్సిడెంట్స్ చెప్పేసి ఏది నిజమైన ప్రేమో ఏది అబద్ధమైన ప్రేమో మీరు తెలుసుకోవాలనుకుంటే ముందు మిమ్మల్ని ప్లాట్ఫామ్ పైకి తీసుకెళ్ళాలి నేను ఈ వాక్యం చెప్తూ. కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తాను ఇంకో ఇన్సిడెంట్ చెప్పేసి. ఏది నిజమో ఏది అబద్ధమో కనుక్కోవాలంటే మన కళ్ళజోడు ఉంది కదా, అది పోయినంత వరకు మనం కనుక్కోలేం, మన వల్ల కాదు. ఇప్పుడు ఒక చిన్న నీటి కొలను ఉందనుకోండి, ఆ నీటి కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీరు కదలకుండా అలాగే ఉన్నప్పుడు మన ముఖాన్ని చూస్తే మన ప్రతిబింబం ఆ నీటిలో కనబడుతుంది. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా కదలకుండా ఉంటుందో మన ప్రతిబింబం కూడా అంత తేటగా కనబడుతుంది. మన హృదయం కూడా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటే అప్పుడు దేన్నైనా మనం కనుక్కోగలుగుతాం. అదే ఆ నీటిలో కప్పలు తేళ్లు ఇంకేదో కీటకాలు ఉన్నప్పుడు అవి ఎగురుతూ దుంకుతూ ఉన్నప్పుడు ఆ నీటి అలజడకు అలలు రేగుతాయి. అలలు వచ్చినప్పుడు ఆ నీటిలో ప్రతిబింబం స్పష్టంగా కనబడదు. మన హృదయంలో కూడా ఏదేదో కోరికలు ఆలోచనలు అవన్నీ ప్రతిబింబించినప్పుడు మనం నిజమేదో అబద్ధమేదో మనం కనుక్కోలేం, మన వల్ల కాదు. ఎగ్జాంపుల్, ఒక కొబ్బరి బొండ ఉందనుకోండి, ఆ కొబ్బరి బొండను మీరు కొబ్బరి బొండను తీసుకున్న తర్వాత అది కట్ చేసిన తర్వాత వాటర్ తాగిన తర్వాత మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆ ఖాళీ కొబ్బరి బొండను మీ ఇంటి దగ్గర పెట్టండి. పెట్టేసి ఒక 2 days తర్వాత వెళ్ళి చూడండి, ఆ కొబ్బరి బొండ వాటర్ తాగిన తర్వాత ఖాళీగా ఉంటుంది కదా, ఆ ఖాళీగా ఉన్న కొబ్బరి బొండలకు ఏ దోమలో ఏ ఈగలో ఏ బల్లులో ఏ తేల్లో ఏ కప్పలో ఏవో అందులో జొరబడి ఉంటాయి ఖచ్చితంగా. తాగి పడేసిన కొబ్బరి బొండంలో ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఖాళీగా ఉన్న కొబ్బరి బొండంలోకి ఏ దోమలో ఏ ఈగలో ఏవో అందులో జొరబడి ఉంటాయి. అదే కొబ్బరి బొండాను నిండుగా ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేయలేం కాబట్టి అందులో నీళ్ళే ఉంటాయి, కానీ అందులో ఏ కీటకాలు జొరబడవు. మన హృదయం కూడా క్రైస్తవులో ఉన్న మన హృదయము ఖాళీగా ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత మన హృదయం నింపబడకుండా ఖాళీగా ఉన్నప్పుడు
ఆ కొబ్బరి బొండం ఖాళీగా అయిపోయిన తర్వాత అందులో దోమలు, ఈగలు, కీటకాలు, బల్లులు, పురుగులు ఎలా జరుగుతాయో మన హృదయంలో దేవుని యొక్క వాక్యం లేకుండా, దేవుని యొక్క మనసు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పాములు లాంటి పాపాలు, అపవిత్రమైన కార్యాలు మన మనసులో ఉంటాయి. కాబట్టి మనము నిజం ఏదో అబద్ధం ఏదో కనుక్కోలేం. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే తెలుసా, మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యం చేత నింపుకోవాలి. అది ఎలాగంటారా, దేవుని యొక్క వాక్యం చేత నింపుకోవడం అంటే ఏం లేదండి. యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు, తమ నడవడికను మార్చుకుంటారు అని లేఖనం ఉంది కదా, నీ యొక్క వాక్యాన్ని బట్టే కదా. అలాంటి కొన్ని రిఫరెన్స్ అనేది మన హృదయంలో ఉంచుకోవాలి. నా ప్రియ కుమారుడా, ఎవరైనా నీతో తప్పుగా మాట్లాడుతున్న సమయంలో నీవు నా అక్కవనియు నా చెల్లివనియు వారికి చెప్పుము. ఈ లేఖనాలు కూడా ఉన్నాయి. అలాంటి లేఖనాలు కొన్ని మనల్ని ట్రాప్ లో పడేయకుండా, మనల్ని అపవిత్రమైన కార్యాల వైపు నడిపించకుండా, మనల్ని కట్టిపడేసి పవిత్రమైన మార్గంలో నడిపించే రిఫరెన్స్ కొన్ని ఉంటాయి. అలాంటి వాక్యాలతో మన మనసును నింపుకున్నప్పుడు ఆ మనస్సు ఖాళీగా ఉండదు, దేవుని యొక్క వాక్యం చేత నింపబడుతుంది. కాబట్టి ఏ సైతానుగాడు కానీ ఎవడు కానీ మన మీద దాడి చేయడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే వాక్యం చేత నింపబడతామో, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతామో, ఏది తప్పో ఏది ఒప్పో గమనించి మనము తెలుసుకోగలుగుతాం. ఇంత ట్రైనింగ్ చేసిన నేను కూడా కొన్నిసార్లు దేవునికి స్థానం అయినప్పుడు నేను కూడా చాలాసార్లు పడిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు దెబ్బలు తగిలాయి కూడా. దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఆ ఖాళీగా ఉన్న కొబ్బరి బొండంలోకి ఎలాగా ఈగలు, దోమలు, పాములు వచ్చి జొరబడతాయో, అలాగే మన హృదయంలో దేవునికి స్థానం అయినప్పుడు ఆటోమేటిక్ గా సైతాన్ గారు దాన్ని వాడుకుంటాడు, వచ్చేస్తాడు. మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకొని ఉన్నప్పుడే వాడు లోపలికి రావడానికి ఛాయిస్ ఉండదు. ఖాళీగా ఉంచామనుకోండి, వచ్చేస్తాడు, దాడి చేసేస్తాడు, మనల్ని పడగొట్టేస్తాడు, పక్క నుండి పళ్ళు పెట్టి వాడు నవ్వుతాడు. మన హృదయాన్ని ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉందంటే వాడికి ఛాయిస్ ఇచ్చినట్టే. అదే వాక్యంలో చేత నింపుకున్నప్పుడు, అలాంటి తప్పు మార్గంలో పోతున్నప్పుడు ఆ వాక్యం మనకు బోధిస్తుంది, ఇది తప్పు, ఇది ఒప్పు అనేసి. కాబట్టి మొట్టమొదటిగా ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చాను. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి, అనగా వాక్యం చేత మీ హృదయం నింపబడాలి. అప్పుడే నీవు నిజమేదో అబద్ధం ఏదో కనబడుతుంది. అప్పుడే నీ కళ్ళజోడు అనేది ఎగిరిపోతుంది. ఇన్ని రోజులు నీకు తెలియకుండా టీనేజ్ లో ఉన్న మనకు కోరికలు అనేది, డిజైర్ అనేది, అట్రాక్షన్ అనేది, ఆకర్షణ అనేవి, కోరికలు అనేది ఏదైతే ఆ బాడీలో ఉంటాయో అవన్నీ కూడా ఒక పచ్చని కళ్ళజోడుతో సమానం. కాబట్టి మనము చూసిందల్లా పచ్చని కనబడుతుంది, కానీ నిజమేదో అబద్ధం ఏదో మనం కనుక్కోలేం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చేత నింపబడతామో అప్పుడు ఆ కళ్ళజోడు ఎగిరిపోయి ఆ దేవుని యొక్క వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో మనము గమనించగలుగుతాం. అలాగే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ఆదికాండంలో చూసినట్టయితే కొన్ని చూడండి. ఆదికాండము అంతకంటే ముందు ఇంకొక వచనం చూడండి. సామెతలు 5వ అధ్యాయము 3-4 వచనాలు. సామెతలు 5:3-4. జారశ్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను పదునైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదునగలది. ఇక్కడ ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలు రాసిన వ్యక్తి అంటుండే ఏంటంటే, ఇక్కడ జారశ్రీ దగ్గరికి వెళ్ళకండి, అది చాలా స్వీట్ గా మాట్లాడుతుంది, అది చాలా తెలివిగా మాట్లాడి నేను మాయలో పడేస్తుంది అని ఇక్కడ ఈ యొక్క లేఖనం చెప్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు నేను చెప్తున్న అంశం ఏంటంటే, ఏది నిజమైన ప్రేమో ఏది అబద్ధమైన ప్రేమో మనకు తెలియాలంటే ముందు దేవుని యొక్క ఆత్మచేత నింపబడితేనే మనం తెలుసుకోగలుగుతాం. ఒకవేళ దేవుని యొక్క ఆత్మచేత వాక్యం చేత నింపబడకపోతే ఆ పచ్చని కళ్ళజోడు ఉంటే మనకు అన్ని పచ్చ కనబడుతున్నట్టుగా ఉంటుంది. దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే ఆ పచ్చని కళ్ళజోడు ఎగిరిపోయి అప్పుడు వాస్తవాలు ఏంటో తెలుసుకుంటాం. అయితే ఏది నిజమైన ప్రేమో ఏది అబద్ధమైన ప్రేమో మనం తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క లేఖనం మనకి ఇక్కడ తెలియచేసింది ఏంటో తెలుసా? ఆ యొక్క స్త్రీ జారత్వం నిర్వహించే స్త్రీ లేదా పురుషుడు కూడా మనం భావించవచ్చు. మొదటిగా మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు నేను డెప్త్ గా లోపలికి వెళ్తున్నాను మీకు క్లియర్ అర్థం అవడానికి. ఎలా చేస్తుందంటే, ఎలా మనల్ని మాయలో పడేస్తారంటే,
సైతాన్ గాడు ఇక టీనేజ్ లో ఉన్న మనల్ని ఎలా వాడు మైకంలో తీసుకెళ్తాడంటే ఇక్కడ నుంచి మీకు క్లియర్ గా అర్థం అవడానికి చెప్తాను. మొదటిగా వాడు ఏం చేస్తాడంటే చాలా స్వీట్ గా మాట్లాడతాడు. ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఇంప్రెస్ చేయడానికి మొదటిగా చాటింగ్ స్టార్ట్ చేస్తారు. మన ప్రస్తుతం జనరేషన్ లో చాటింగ్ చేస్తారు. చాటింగ్ లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ చాటింగ్ రూపంలో స్టార్ట్ అవుతుంది. ఆ చాటింగ్ కాస్త ఏమవుతుంది, మీటింగ్ వరకు తీసుకెళ్తుంది. ఆ మీటింగ్ కాస్త ఏడికి వెళ్తుంది, డేటింగ్ వరకు తీసుకెళ్తుంది. ఆ డేటింగ్ ఏడికి వెళ్తుంది, వెయిటింగ్ వరకు తీసుకెళ్తుంది. వెయిటింగ్ అంటే దేనికోసం వెయిటింగ్, ఇంకా చావు కోసమే వెయిటింగ్. అక్కడి దాకా తీసుకెళ్తుంది ఏది, చాటింగ్. ఎగ్జాంపుల్ చెప్తాను. చాటింగ్ లో స్టార్టింగ్ లో ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు, హాయ్ అని మెసేజ్ పెడతారు. అప్పుడు మనకు ఊరుకుండాలనిపిస్తుందా టీనేజ్ లో ఉన్న వాళ్ళకు? అటు సైడ్ ఫీమేల్ ఉన్నారు, ఇటు సైడ్ మేల్ ఉన్నారు అనుకుందాం. ఆపోజిట్ జెండర్ అక్కడ నుంచి హాయ్ అని పెట్టారు. హాయ్ అని పెట్టగానే ఎవరో ఆపోజిట్ జెండర్ ఉన్నారే చూద్దాం అని చెప్పి హాయ్ అని పెడతారు. హౌ ఆర్ యూ, మీరెవరు, ఈ మెసేజ్ స్టార్ట్ అయిపోతుంది. మెల్లగా మెల్లగా మెసేజ్ స్టార్ట్ అయిపోయి ఇంకా కాన్వర్జేషన్ పెరుగుతూ ఉంటుంది. ఆ కాన్వర్జేషన్ పెంచుతూ 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 ఏడు వరకు వెళ్తుందో తెలుసా? ఇంకా వాళ్ళిద్దరు డీప్ ఒకరినొకరు ఇంకా ప్రేమించుకుంటున్నాం అన్నంత వరకు తీసుకెళ్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆదికాండం ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా మిమ్మల్ని వాక్యంలోనికి తీసుకెళ్తాను డెప్త్ గా, ఇంకా మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఆదికాండము చూడండి, 39వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం 39, 9వ వచనం. నువ్వు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. అది దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. గమనించండి, ఇక్కడ సిచ్యువేషన్ ఏముందో చెప్పాలనా? ఏముందంటే యోసేపు అక్కడ రాజు ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఫరో దగ్గర ఉన్నాడు. ఉన్నప్పుడు రాజు అన్ని కూడా యోసేపుకు ఇచ్చేశాడు. దీనిపైన నువ్వు అధికారిగా ఉండు, నేను ఓన్లీ సింహాసనం పైన నేను కూర్చుంటాను, పనులన్నీ నువ్వే చూసుకో అని యోసేపుకు ఫరో అధికారం ఇచ్చినప్పుడు ఈ యోసేపు అందంగా ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి. అప్పుడు ఆ ఫరో భార్య ఏం చేసిందంటే యోసేపు పైన కన్ను వేసి ఈయనను ప్రతిరోజు మాట్లాడుతూ చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆయనతో చాటింగ్, ఒక విధంగా చెప్పాలంటే చాటింగ్, కాన్వర్జేషన్. నువ్వు రాజు దగ్గర ఉన్నావు కదా, నేను అన్ని కవర్ చేస్తాను, ఒకసారి మనం పర్సనల్ గా ఫిజికల్ గా కలుద్దామని చెప్తే అప్పుడు యోసేపు అన్నాడు, ఇంత దుష్కరమైన పని నేను చేయను, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఏ పని చేయను, నన్ను దేవునికి సమర్పించుకున్నాను కాబట్టి ఈ పనులు నేను చేయను, నా వల్ల కాదని చెప్పేశాడు. అలాగా ఆమె ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉందంట. ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్న కానీ కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. మనం కూడా ఈ యోసేపు జీవితంలో నుంచి చూస్తున్నప్పుడు యోసేపు కూడా ఒక విధమైన మొబైల్ డివైస్ అప్ లేకపోయినప్పటికీ ఈమె ఓరల్ ట్రెడిషన్ వల్ల ఓరల్ కమ్యూనికేషన్, మాటల ద్వారా చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆమె మాటలతో చాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు యోసేపు కూడా ఆమె మాట విన్నవాడు కాదు, ఆమె వైపు వెళ్ళినవాడు కాదు లేఖనంలో ఉంది. ఆమె ఓరల్ గా కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినప్పుడు, చాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అతడు ఆమె మాటలు వినడానికి ప్రయత్నం చేయలేదంట. ఎందుకో తెలుసా? జారశ్రీ దగ్గరకు వెళ్ళకము సామెతలు ఉంది, ఆమె నోటిలోంచి తీయని మాటలు వెళ్తాయి. చాలా తీయగా మాట్లాడతావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, నిజంగా నీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా. ఎవరైనా ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయిని కానీ ఇంప్రెస్ చేయడానికి మొదటగా అతనిలో నుంచి ఒక అట్రాక్షన్ బయలుదేరి ఆ ఆకర్షణకు లోనైపోయి అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చూస్తాడు. మొట్టమొదటిగా అది నిజానికి ప్రేమ కాదు, అది అట్రాక్షన్. మొదటగా ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక అబ్బాయి అందంగా ఆమెలో ఉన్నటువంటి ఫిజికాలిటీని మొత్తం స్కాన్ చేస్తాడు. మొదటగా గమనించండి, మొదటగా ఆమెను మొత్తం స్కాన్ చేస్తాడు. అబ్బాయిని కూడా అమ్మాయి స్కాన్ చేస్తుంది. హైట్ ఎంతున్నాడు, పర్సనాలిటీ ఎంతున్నాడు, అందంగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఆమెకు నచ్చినట్టుగా ఉన్నాడు అనుకో, అబ్బాయికి నచ్చినట్టుగా ఉందనుకో, మొత్తం స్కాన్ చేసేస్తారు, కింద నుంచి పై స్కాన్ చేసేసి అబ్బో చాలా బాగుందిలే లవ్ చేద్దామని. నిజానికి ఆమెలో ఉన్న క్యారెక్టర్ను చూడడు. ఆమె బ్యాడ్ క్యారెక్టర్ కలిగి ఉందా, అబ్బాయి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నాడా, మంచి క్యారెక్టర్ ఉన్నాడా చూడరు. ఓన్లీ స్కాన్ చేసి ఆ పై రూపాన్ని అబ్బా చాలా బాగుంది,
పైనుంచి కిందకి చాలా బాగున్నాడు, చాలా బాగుంది. అట్రాక్షన్ బయలుదేరి అట్రాక్షన్ చూసిన తర్వాత అప్పుడు డిజైర్ ఉంటుంది లోపల. ఫస్ట్ అట్రాక్షన్ మనసులో నుంచి బయలుదేరి ఆమెను చూడంగానే, అబ్బాయిని చూడంగానే ఆకర్షితులైపోయి అంతకుముందే ఆ బాడీలో ఉన్నటువంటి కెమికల్స్, కొన్ని రసాయనాలు ఉన్నాయి. అవన్నీ అప్పుడప్పుడే అతడు పరిపక్వత దశకు వస్తున్నాడు కాబట్టి అలా ఉన్న ఆలోచనలు అవన్నీ ఏం చేస్తున్నాయంటే ముందు అట్రాక్షన్ గా బయలుదేరి స్కాన్ చేసిన తర్వాత అప్పుడు ఆమె కూడా అట్రాక్షన్ కు లోనైపోయి అప్పుడు చాటింగ్ స్టార్ట్ చేసుకొని ఈమెకు అవసరం ఉంది, అతని దగ్గర కావాల్సింది అతని దగ్గర ఉంది, ఈమెకు కావాల్సింది కాబట్టి వీళ్ళు ఒకరికొకరు అప్పుడు చాటింగ్ స్టార్ట్ చేసుకొని నిజానికి ప్రేమలో పడిపోతారు. కానీ నిజానికి అది ప్రేమ కాదు. అలాగే అట్రాక్షన్ కు లోనైపోయిన తర్వాత వాళ్ళు ఫిజికల్ గా కలిసిన తర్వాత అక్కడి వరకు తీసుకెళ్తుంది తెలుసా ఈ మ్యాటర్. ఒక వ్యక్తులు ఇద్దరు కనుక ఒకవేళ లవ్ లో పడ్డ తర్వాత వాళ్ళు టచ్ చేయకుండా ఉండలేరు 100%. వాళ్ళకు మొట్టమొదటిగా వాళ్ళ మనసులోంచి బయలుదేరింది ఏంటి? చాలా మంది ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ప్రేమ స్టార్ట్ అయ్యేది అట్రాక్షన్ తో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫిజికల్ గా టచ్ చేసుకోకుండా ఉండాలి. టచ్ అయిన తర్వాతనే ఇద్దరికిద్దరు భావోద్వేగంతో ఉన్నటువంటి ఆపోజిట్ జెండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు టచింగ్ తో ఆగలేరు. ఆ టచింగ్ కాస్త ఏమైపోతుందో తెలుసా? హగ్గులు కిస్సులు ఇంకా ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒకరి కోరికలు ఒకరు తీర్చుకున్న తర్వాత ఏమవుతుందో తెలుసా? అప్పుడు వాళ్ళ పైన విరక్తి కలుగుతుంది ఒకరికొకరికి. ఎంతో కొంత ఇంతేనా అనిపిస్తుంది. ఇలాంటి ఆ అట్రాక్షన్ లో ఉన్నప్పుడు, లవ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు క్లియర్ గా చెప్తున్నా, అర్థం కావడానికి ఇంకా ముగిస్తున్నాను, మీకు క్లియర్ గా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఆ టైంలో మొట్టమొదటిగా అట్రాక్షన్ బయలుదేరింది, ఒకరినొకరు చూసుకున్నారు, వాళ్ళు ఒకరికొకరికి ఇష్టపడ్డారు. ఇప్పుడు కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏంది? చాటింగ్. ఆ చాటింగ్ కాస్త వీళ్ళని ఏమైంది ఇప్పుడు మీటింగ్ వరకు తీసుకెళ్తుంది. మీటింగ్ అంటే ఒక దగ్గర కూర్చొని మాట్లాడదాం పదా. మొదటిగా చాటింగ్. ఆ చాటింగ్ కాదు, నిజానికి అది చీటింగ్. ఆ చాటింగ్ లోనే చాలా చీటింగ్స్ ఉంటాయి, అన్ని అబద్ధాలు. ఆ చాటింగ్ ఏడు వరకు వెళ్తుంది? ఇప్పుడు మీటింగ్ కాడికి తీసుకెళ్తుంది. ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం దా అనేసి ఎక్కడో, కొంతమంది పార్కులోకి, కొంతమంది సినిమా థియేటర్లోకి, కొంతమంది ఇంకా వాళ్ళు ఇష్టమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మీటింగ్ పెడతా ఉంటారు, మాట్లాడుతూ. అలా మాట్లాడిన తర్వాత ఒకరినొకరు టచ్ చేసుకోకుండా ఉండలేరు. ఆ టైంలో టచ్ చేసుకున్న తర్వాత ఊరుకుంటారా? ఆ టచింగ్ కాస్త ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ టైంలో గమనించండి ప్రియ సహోదరులారా, మీ క్షేమం కోసం చెప్తున్నాను. ఈ టైంలో గనుక మీరు అక్కడ నుంచి వెళ్ళిపోకపోతే మాత్రం మీరు చాలా ప్రమాదంలో పడిపోతారు. అది మీకు క్షేమం కానే కాదు. ఎందుకో తెలుసా? ఒక ఇన్సిడెంట్ చెప్తా వినండి. ఇద్దరికిద్దరు భావోద్వేగాలకు లోనైపోతారు కాబట్టి అక్కడ నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దూరంగా ఉండడం మంచిది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నేను ఏది సోది చెప్పను, ఎక్కువ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఒక శాస్త్రవేత్తలు కనుక్కున్నది ఏంటంటే, ఒక కప్పను తీసుకున్నారు. ఆ కప్ప ఉభయాంతర జీవి అంటే నీళ్ళలో బ్రతుకుతుంది, నేలపైన కూడా బ్రతుకుతుంది. నీళ్ళలో ఉన్నప్పుడు ఆ కప్ప తన శరీరాన్ని నీళ్ళకు అనుకూలంగా ఎంత ఎంత కూల్గా ఉన్నా కానీ కూడా ఆ నీళ్ళని తట్టుకునేలాగున తన శరీరాన్ని అలాగా మార్చుకుంటుంది, నీళ్లకు కూల్గా తట్టుకునేటట్టుగా. అదే కప్ప నీటిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత బయట నీళ్లు లేనప్పుడు, ఎండ కొట్టినప్పుడు కూడా ఆ ఎండ వేడిని తట్టుకునేటట్టుగా కూడా తన శరీరాన్ని మార్చుకుంటుంది. ఉభయాంతర జీవి అంటారు దీన్ని కప్పను. అందుకని రెండిట్లో జీవిస్తుంది. అది చేప అలా కాదు, నీళ్ళలో ఉంటుంది, బయటకు వస్తే చనిపోతుంది. కానీ కప్ప రెండు తత్వాలు కలిగి అలవర్చుకుంటుంది. అయితే ఆ కప్పను ఎప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో బ్రతుకున్న కప్పని వేసి ఆ బౌల్ తీసుకెళ్లి స్టవ్ పైన పెట్టి చిన్నగా మంట పెట్టారనుకోండి, నేను వీడియో క్లిప్ చూపిస్తున్నాను చూడండి. ఆ కప్పను ఆ నీళ్ళలో వేసి ఆ నీళ్ళ బౌల్ ను స్టవ్ పైన పెట్టేసి కొంచెం చిన్నగా హీట్ పెంచండి. కొంచెం హీట్ పెంచినప్పుడు ఆ కప్ప ఏమనుకుంటుందో తెలుసా? ఆల్రెడీ అది రెండు స్వభావాలు కలిగి ఉంది. వేడి కొంచెమే వేడి కదా, ఏం కాదులే, కొంచెమే వేడి కదా, ఏం కాదులే అనుకుంటుంది. ఇంకా హీట్ పెంచుతా ఉండండి. అలా పెంచుతా కొద్ది అది ఎగిరి బయటికి వెళ్ళిపోవాలని అనిపించదు దానికి. అది ఎస్కేప్ అవ్వాలి, నేను ప్రమాదంలో ఉన్నాను అని గమనించదు. కొంచెమే వేడిలే అనుకుంటూ ఆ నీళ్ళలో బాయిల్ అయిపోయి చనిపోతుంది. అదిగో చూడండి వీడియో.
అది నీళ్ళలో బాయిలై చనిపోతుంది. కానీ అది అక్కడ నుంచి తప్పించుకోవాలని అనుకోదు. ఎందుకో తెలుసా? కొంచెమే వేడిలే. టీనేజ్ లో ఉన్నప్పుడు కూడా ఏం కదలే, ఒక్కటే ముద్దులే ముద్దు వరకలే. ప్రియ సహోదరు గమనించండి, ఆ కప్పలాగే నీ జీవితం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. నేను ఎన్నో సర్వేలు చేశాను, నా కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ కప్పలాగా మీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఒక్కటే ముద్దులే, ఏం కాదులే. ఒకటే హగ్గు కదా, ఏం కాదులే. కప్ప కూడా అదే అనుకుంటుంది, కొంచెమే వేడిలే. ముద్దు వరకు హగ్గు వరకే ఆగుతుంది అనుకుంటున్నారా? సిచ్యువేషన్ ప్రియ సహోదరులు ఆగదు. ఫిజికల్ గా తీసుకెళ్లిపోతుంది మిమ్మల్ని ఎక్కడికో. కప్ప అదే అనుకుంటుంది, కొంచెమే వేడిలే. ఇది ఒక్కటే సార్లే. నువ్వు మంచి స్వభావం కలిగిన అమ్మాయి ఉన్నప్పటికీ కూడా అబ్బాయి మంచోడై ఉండాలి కదా. వాడు టెంప్ట్ చేస్తే నువ్వు కూడా టెంప్ట్ అయిపోతావు. లేదా అబ్బాయి నువ్వు మంచోడు అయి ఉండొచ్చు, కానీ అమ్మాయి మంచిగా అయి ఉండాలి కదా. ఒక టెంప్ట్ చేస్తే ఒక టెంప్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. అది ఇంకెక్కడికో దారి తీసి ఈ కప్ప కొంచెమే వేడిలే అనేసి అదిగో చూడండి ఎంత నాశనం అయిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకుందో. అలాగే టీనేజ్ లో ఉన్న వాళ్ళు అక్కడి వరకు ఆగదు. కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాగే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. విజయవాడ శారద కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్స్. ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. నేను డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు. ఆ విజయవాడ శారద కాలేజీలో ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నా అని ఒక్కసారి చెప్పిందంట, అంతే. ఈ అబ్బాయి కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అమ్మాయి అబ్బాయిని రిజెక్ట్ చేసింది. వద్దు, మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, నేను ఇంకా చదువుకోవాలి, మా అమ్మ నాన్నల బాధ్యతలు నా పైన ఉన్నాయి, నేను ఇంకా లవ్ చేయను అని చెప్పేసింది. వాడు చాలాసార్లు చెప్పాడు, నువ్వు నన్ను లవ్ చేయాలి, పెళ్లి చేసుకున్నాను, లేదంటే నేను ఏం చేస్తానో తెలియదు అని చెప్పేశాడు. అయినా ఆమె నో అని చెప్పేసింది. ఆమె కాలేజీలో రూమ్ లో ఒక్కతి కూర్చొని చదువుకుంటున్నప్పుడు వేటకొడ వాళ్ళు తీసుకొచ్చి ఆమెను నరుకుతూ ఉంటే ఆమె ఆ బాధను తట్టుకోలేక కాపాడండి అని స్కూల్ గ్రౌండ్ లో, కాలేజ్ గ్రౌండ్ లో పరిగెత్తుతూ ఉంటే వెంటాడి నరికి చంపేశాడు. ఇదా ప్రేమ చేసేది? మరి నా యేసయ్య ప్రేమ, తను చచ్చిపోయాడే, మనుషుల కోసం ప్రాణాన్ని ఇచ్చాడే, మరి ఈ ప్రేమ ఏంటి ప్రాణాన్ని తీసేస్తుంది? అందుకే చెప్తున్న సహోదరుడా, నీ కళ్ళకు కామము, అట్రాక్షన్ అనే కళ్ళజోడు ఉంది కాబట్టి నీకు తెలియదు ఏది మంచో ఏది చెడో. ఆ కళ్ళజోడు పోయేంత వరకు నీకు తెలియదు. ఆ తోట యజమాని తీసుకెళ్లి నీకు మంచి ఫ్లవర్స్ చూపించినా కానీ పచ్చగా ఉన్నాయి అంటున్నాడు. ఆ కళ్ళజోడు ఉంది కాబట్టి. నీ లోకంలో అది ప్రేమ మంచిది కాదు, నేను నాశనానికి తీసుకెళ్తుందని తెలియదు, నీకు చెప్పినా కానీ నీ వినట్లేదు. ఎందుకో తెలుసా? నీ కళ్ళజోడు అనేది ఒకటి పెట్టుకున్నావు, అది తీసేయి. అది పోవాలంటే దేవుని యొక్క వాక్యం చేత నింపబడితేనే. లేదంటే విజయవాడ శారద కాలేజీలో విజయలక్ష్మి అనే అమ్మాయి, కొట్టండి, న్యూస్ పేపర్లో వస్తుంది చూడు, ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి, విజయవాడ శారద కాలేజ్ ఇన్సిడెంట్స్ సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. అట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రేమ అంటే ప్రాణం తీస్తుందా? లేదే. మరి నా యేసయ్య ప్రాణాన్ని ఇచ్చాడే. నిజమైన ప్రేమ అయితే ప్రాణం ఇస్తుంది, ప్రాణాన్ని ఎలా తీస్తుంది? ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక ఆమె పైన యాసిడ్ దాడి చేశాడు, యాసిడ్ పోశాడు. నువ్వు నాకు దక్కని అందం ఇంకా ఎవరికి దక్కోదు అని చెప్పేసి అదే ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమ ప్రాణం తీస్తుందా? ప్రాణాన్ని ఇవ్వాలి కానీ, ప్రాణాన్ని నిలబెట్టాలి కానీ. రే సహోదరుడా, ఇప్పటికైనా ఒకవేళ ప్రేమ వ్యవహారంలో నువ్వు నిండా మునిగిపోకన్నా ముందే నువ్వు వెనక్కిరా. ఎందుకంటే ఈ ప్రేమ వ్యవహారంలో మునిగిపోయిన తర్వాత బయటికి రావాలంటే చాలా కష్టం. ఒకవేళ ఇప్పుడిప్పుడే బ్రదర్, అందరికి లవర్స్ ఉన్నారు, అందరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, నాకే బాయ్ ఫ్రెండ్ లేదు, నాకే గర్ల్ ఫ్రెండ్ లేదు అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో. కొద్దిగా లవ్ చేస్తే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది బ్రదర్. కొద్దిగా అగో ఆ అబ్బాయికి ఏమో గర్ల్ ఫ్రెండ్ ఉంది, అవును బ్రదర్, అగో ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకేమో బాయ్ ఫ్రెండ్ లేడు అని గర్ల్స్ మీరు ఆలోచిస్తున్నారేమో. నో చెల్లి, తమ్ముడు, నువ్వు దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీకు ప్రశాంతంగా బ్రతుకుతావు. అందులో జొర్రావనుకో, అందులోకి వెళ్ళిపోయావనుకో, చాలా కష్టం బయటికి రావాలంటే. అది ఒక ఈవిల్ స్పిరిట్. అది నేను దగ్గరుండి గమనించిన, నేను అన్ని సర్వేలు చేసి చెప్తున్నాను. నువ్వు దానికి ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా బ్రతుకుతావు. ప్రేమిస్తే నేను హ్యాపీగా ఉండొచ్చు, చాటింగ్ చేస్తే బాగుండొచ్చు, మాట్లాడుతుంటే బాగుండొచ్చు అని అనుకుంటావేమో, కానీ నో, యు నెవర్ హ్యాపీ. అందులో ఉంటే నువ్వు ఆనందంగా ఉండలేవు. ఎందుకంటే అది కార్యక్రమము జరిగించేది సైతాన్ గారు జరిగిస్తాడు. కాబట్టి అందులో ప్రశాంతంగా ఉండలేవు. కాబట్టి గమనించండి, మీకు విలువైన విషయాలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ క్లియర్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఒక బాధ, నా కళ్ళారా చూశాను, ఇన్సిడెంట్స్ కొన్ని చూశాను చుట్టుపక్కల. కాబట్టి మీకు తెలియాలని చెప్తున్నాను ఇంత క్లియర్గా. ఇంకా రానున్న వర్తమానంలో ఇంకోటి చెప్పబోతున్నాను.
పెళ్లికి ముందు ఇదే లవర్స్ ఏం చేస్తారంటే తర్వాత ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఇంకెలాగో మనకు ఒకరి మనసు ఒకరికి తెలుసు, నువ్వు నాకు ఫ్రీ అయిపోయావు, నేను నీకు ఫ్రీ అయిపోయాను, కాబట్టి మన ఇద్దరం శారీరకంగా కలిస్తే తప్పేంటి, పెళ్లి చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ప్రీ మ్యారిటల్ సెక్సువల్ లోకి వెళ్ళిపోతారు. పెళ్లికి ముందే సెక్సువల్ గా. అది పాపమా? దానివల్ల ఎన్ని దుష్పరిణామాలు ఉంటాయో, దానివల్ల ఎన్ని నాశనం ఉంటుందో, ఎంత అపవిత్రత ఉంటుందో, ఎంత నాశనం అయిపోతారో చాలా ఉన్నాయి. అది డాక్టర్ల సలహాలతో కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి కూడా నేను స్టడీ చేశాను. రానున్న వర్తమానంలో నేను మీకు అందిస్తున్నాను. అది ఎంత భయంకరమో, బైబిల్కి ఎంత వ్యతిరేకమో, ఎంత జీవితాలు నాశనం అయిపోతాయో అవన్నీ కళ్ళారా చూసిన వాడిని కాబట్టి చెప్తున్నా, మీరు అలాంటి నష్టం కొని తెచ్చుకోవద్దని. వచ్చే వర్తమానం రాబో వర్తమానం, పెళ్లికి ముందు సెక్స్ అది వాక్యానుసారమా? చాలా క్లియర్ గా మీకు చాలా చక్కగా, అంటే బూతులు లేకుండా చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా వచ్చే నష్టాలు ఏమిటో, దాని ద్వారా వచ్చే కష్టాలు ఏమిటో, దాని ద్వారా తలెత్తుకోలేకుండా ఎలా పోతారో, ఎలాంటి డిసీజ్ వస్తాయో, ఎలాగ మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం లేకుండా చాలా ఉన్నాయి బ్రదర్, సిస్టర్, చాలా ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి విలువైన విషయాలు, మీకు మేలు కలిగించే విషయాలు బైబిల్ గ్రంథంలో నా దేవుడు అలాంటి విషయాలు కూడా రాయించి పెట్టాడు, ఉన్నాయి. వాటి సాక్ష్యాధారాలతో మీకు చెప్తాను. కాబట్టి దానికోసం కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధమైన ప్రేమ తెలుసుకోవాలి అని అనుకుంటే మొట్టమొదటిగా నీవు గమనించలేవు, నీ అంతటా నీవు ఏది నిజమో ఏది అబద్ధమో నీవు గమనించలేవు. కానీ దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే, దేవుని యొక్క వాక్యం చేత నింపబడితేనే నువ్వు దాన్ని గమనించగలుగుతావు. ఎలాగో తెలుసా? ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం చూస్తాం. ఇక్కడ యోసేపు ఏం చేశాడు? పొతీఫరు భార్య వచ్చి, ఇంత అధికారం నా భర్త నీకు ఇచ్చాడు కదా, నా పైన కూడా నీకు అధికారం ఇచ్చినట్టుగా రా అని ప్రతిరోజు చాటింగ్ చేసింది ఆ అబ్బాయితో. చాటింగ్ అంటే అక్కడ మొబైల్ లేదు అప్పుడు, కానీ మాటలు నోటి ద్వారా, ఓరల్ ట్రెడిషన్ అంటారు అప్పుడు, ఓరల్ ట్రెడిషన్, ఓరల్ కమ్యూనికేషన్, నోటితో మాట్లాడింది. ప్రతిరోజు సైగలు చేస్తూ, ప్రతిరోజు విసిగిస్తూ, ప్రతిరోజు ఎలాగైనా అతన్ని లాలన చేసి లొంగ తీసుకుందామని ప్రతిరోజు ప్రయత్నించింది. కానీ యోసేపు ఏం చేశాడు? దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తి కాబట్టి, నా దేవుడికి నేను ఇంత దుష్కార్యం నేను ఎలా చేయగలను, చెయ్యలేను అని చెప్పింది. చివరికి ఆమె అతన్ని అంగి పట్టుకొని షర్టు పట్టి లాక్కెళ్ళింది రూమ్ లోకి. లాక్కెళ్ళినప్పుడు ఒక టీనేజ్ లో ఉన్న అబ్బాయి ఎలా ఉంటాడు ఆ టైంలో? అబ్బా ఎంత మంచి ఛాయిస్ వచ్చిందిరా అనేసి తప్పులు చేస్తారు. ఆ టీనేజ్ లో ఉన్న కుర్రాడు, ఒక మహారాణే చెప్తుంది, కాలర్ పట్టుకొని లాక్కెళ్తుంది లోపలికి, రా మనం శారీరకంగా కలుద్దాం రా అని చెప్పినప్పుడు ఏ అబ్బాయినా ఎగిరి గంతేస్తారు కొంతమంది. కానీ నా దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి ఏమన్నాడో తెలుసా? ఇంత దుష్కార్యము నా దేవునికి నేను ఎలా చేతును, నా దేవుణ్ణి ఎలా బాధ పెడతాను అని చెప్పేసి ఆ షర్టును విప్పేసి పారిపోయాడు. అది గ్రేట్. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను రెచ్చగొడతారు, నేను చూశాను. నీ మొగడి కదా, చేత కదా, మనం లవర్స్మే కదా, ఒకసారి కలిస్తే ఏమవుతుంది? ప్రియ సహోదరి సహోదరుడా గమనించు, అది రాంగ్. అదైతే అట్లా మాట్లాడుతున్నారంటే అది ప్రేమ కాదు. గుడ్ బై చెప్పేసేయండి వాళ్ళకు. ఇలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. పెళ్లికి ముందే ఒకవేళ నువ్వు శరీరాన్ని ఆశిస్తున్నట్టయితే వద్దు తల్లి అని చెప్పేసాయి. వద్దబ్బా, నువ్వు ఇలాంటి వ్యక్తి అయితే నాకు వద్దురా నాయన అని చెప్పేసాయి. సిస్టర్, ఒకవేళ నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు, ఒకవేళ అబ్బాయి నిన్ను టెంప్ట్ చేస్తున్నప్పుడు, నేను ఒకవేళ శారీరకంగా కలవాలని నీతో ప్రయత్నించినప్పుడు, వద్దు నాయన నీకు దండం, నాకు ఈ ప్రేమ వద్దు అని చెప్పేసి తప్పించుకో. బ్రదర్, ఒకవేళ అమ్మాయి టెంప్ట్ చేసినప్పుడు, ఒకవేళ పెళ్లి చేసుకుంటాం కదా ఎట్లాగో, రా అన్నప్పుడు, వద్దమ్మా తల్లి నీకు దండం, ఇలాంటి ప్రేమ నాకు వద్దు అని చెప్పి యోసేపు లాగా తప్పించుకో. అది నీకు క్షేమము. రానున్న వర్తమానం అదే ఉంది. నెక్స్ట్ ఎంత నష్టం జరుగుతుందో. అయితే దానిలోకి వెళ్ళకన్నా ముందే కొన్ని పాయింట్స్ చెప్తున్నాను కాబట్టి, కొంతమంది ఇక్కడ యోసేపు ఏం చేశాడు తెలుసా? ఆ రూమ్ లోకి రమ్మని ఆమె లాక్కెళ్ళినప్పుడు కూడా అతడు ఆమె పైన దృష్టి పెట్టలేదు, పారిపోయాడు అక్కడి నుంచి. నా దేవునికి ఇంత దుష్కార్యం నేను ఎలా చేతును అని. కానీ అదే ఇంకొక వ్యక్తి ఉన్నాడు తెలుసా? ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఆమె తొడపైన తలకాయ పెట్టి నిద్రపోయాడు. ఎవరు? దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. తమ్ముడు చెల్లి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే ఆమె తొడపైన నిద్రపోతూ ఉన్నాడు, లవ్ చేసిన అమ్మాయి దగ్గర. ఎవరి దగ్గర? దెలీల దగ్గర. ఎవరు? సంసోను. ఇక్కడ సంసోనుకు యోసేపుకు చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. సంసోను ఎక్కడ వెళ్ళిన ప్రతిసారి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం. అప్పుడు దెలీల దగ్గర వెళ్ళి దెలీల తొడపైన ఆయన పడుకొని జోలపాట పాడుతూ ఆమె పడుకోబెడితే ఈయన పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఏమైంది?
దెలీలా ఈమెను అతన్ని సంసోనును మాయలో పడేసి నీ బలం ఎక్కడుందో చెప్పు అని తెలుసుకొని అప్పుడు శత్రువులకు రాగానే శత్రువులకు అప్పగించేసింది సంసోనును. సంసోను లేచి శత్రువులను కొడదామని లేచాడు. కానీ అప్పటికే తన దేవుడు అతన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అన్న విషయం అతనికి తెలియలేదు. కాబట్టి శత్రువుల చేతిలో కళ్ళు పీకివేయబడ్డాయి. ఏ కామము కళ్ళతో అయితే ప్రతి స్త్రీని చూసి ఆమెతో వ్యభిచరించాడో, ఏ కళ్ళతో ప్రతి ఆడదాన్ని ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా కానీ ఒక ఎఫ్ఐఆర్, సంసోన్కు ఎఫ్ఐఆర్ అండి. ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఎఫ్ఐఆర్ ఒక అమ్మాయితో. గాజాకు వెళ్ళి ఒక అమ్మాయిని చూశారంట, ఇంకో వేరే ప్రదేశంకి వెళ్ళి ఇంకో అమ్మాయిని చూశారంట, అక్కడ తప్పుడు పనులు చేశారంట. ఏ కళ్ళు కామంతో రెచ్చిపోయాయో ఆ కళ్ళని పీకేశారు, కాళ్ళు చేతులు కట్టేసి. సహోదరుడు గమనించు, ఇది ప్రేమ వ్యవహారం అంటే అది మామూలు కాదు. ఈ వలలో పడ్డ వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టం. ఒకవేళ పడి బయటికి వచ్చారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు తెలుసా. ఈ వ్యవహారం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలుసా? నెక్స్ట్ మెసేజ్ అదే ఉంది, సూసైడ్ వరకు. ఫస్ట్ చాటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ చాటింగ్ మొత్తం చీటింగ్ తోనే ఉంటది. నువ్వు అందంగా ఉన్నావని పొగడము, ఇంకా వాడు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని ఎలాగైనా ట్రాప్ లో పడేయాలని చెప్పేసి లేనిపోని గిఫ్టులు ఇస్తాడు. ఆ మీటింగ్ పెట్టుకున్న సమయంలో డబ్బులు కూడా వద్దన్నా కానీ డబ్బులు ఆమె పర్సులో పెడతాడు. ఏమో చాలా మంచోడే, మా బాయ్ ఫ్రెండ్ వద్దన్న కానీ డబ్బులు పర్సులో పెడతాడే, పర్సులో దాచి పెడతాడే, డబ్బులు వద్దన్న కానీ ఇస్తాడు తెలుసా. అసలు నాకు జ్వరం వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేశాడో తెలుసా. అసలు లేదంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగాడే, నన్ను చాలా ఇష్టపడతాడే. నేను వద్దన్నా కానీ డబ్బులు నా పర్సులో దాస్తాడే. సహోదరి, వాడు డబ్బుల్ని పర్సులో దాస్తుంది, నిన్ను దోయడానికి దాస్తుంది. నీ జీవితంని నిన్ను వాడుకున్నంత, లేదా నిన్ను అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు వాడుకున్న తర్వాత వదిలేసే రకాలు ఉంటారు కొంతమంది. జాగ్రత్త. శారద కాలేజీలో జరిగింది అదే, విజయవాడ శారద కాలేజీలో. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయండి. అందుకే నాకు చాలా భారం అనిపించి, చాలా బాధ అనిపించి మెసేజ్ దీని గురించి ప్రిపేర్ అయ్యాను. ఇంకా చాలా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మెసేజ్, ఆ తర్వాత ఫైనల్ గా పార్ట్ 4 లో ఏముందంటే, నిజంగా దేవుని చిత్తానుసారంగా దేవుడు మెచ్చే విధంగా, తల్లిదండ్రులు నచ్చే విధంగా, దేవుడు వచ్చే విధంగా ప్రేమించొచ్చా అని అంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంది. కానీ అది చాలా కష్టం, అది ఎవరి వల్ల కాదు, ఇంపాసిబుల్. అది ఉంది ఫైనల్ గా పార్ట్ 4 లో ఉంది. పార్ట్ 4 లో అట్లా లవ్ చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ అది ఇంపాసిబుల్, అది ఎవరి వల్ల కాదు, చాలా కష్టం, అలా చేయలేవు. అయితే ఇలాంటి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక భారం కలిగి చాలా మంది అండి హైదరాబాద్ లో, ఇప్పుడు నేను నా బిజినెస్ అదే, హైదరాబాద్ మొత్తం తిరగడమే చూస్తున్నానండి. నైట్ 2 గంటలకి ఓయో రూమ్ లో నుంచి వెళ్తున్నారండి టీనేజ్ అవ్వనసులు, ఇద్దరిద్దరు జంటలుగా. నైట్ 11 గంటలకు ఓయో రూమ్ లోకి వెళ్ళి నైట్ తెల్లవారుజామున 4 గంటలకు బయటికి వెళ్తున్నారండి. చాలా బాధ అనిపిస్తుందండి. వాళ్ళు ఏమైపోతారు, ఒక్కసారి 2 సార్లు అంటే అలా తప్పు పనులు చేస్తూ ఉంటారేమో. మళ్ళీ పనులు చేయడం ద్వారా ఏమవుతుందో తెలుసా? నెక్స్ట్ మెసేజ్ అదే. అందుకేనండి ఇవన్నీ చూశాను. దేవుడు చిన్న వయసులోనే అన్ని చూపించాడండి నాకు. ఈ చరిత్రలో మొత్తం ప్రపంచాన్ని మొత్తం నేర్పించాడు. ఇది ఒక ప్రేమ వ్యవహారం అనే కాదు, ఇంకా చాలా విషయాలు అన్ని కూడా డెప్త్ గా నాకు నేర్పించాడు. నన్ను చిత్తకొట్టాడు దేవుడు, నల్లగొట్టాడు, అగ్నిలో వేసి కాల్చి నేర్పించాడు, అన్ని విషయాలు చూపించాడు. కాబట్టి మీకు భారంతో చెప్తున్నాను, ఈ ప్రేమ అనే వలలో పడ్డారా బయటికి రాలేరు. చాలా మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఒకవేళ బయట పడ్డారా అది మీ అదృష్టం. కాబట్టి అంత దూరం వెళ్ళకండి. బ్రదర్ ప్రేమిస్తే కొద్దిగా బాగుంటుంది కదా, ఎంజాయ్మెంట్, చాటింగ్ చేసుకోవడము, మీటింగ్ చేసుకోవడము. నో బాగుండదు. అందులో కష్టాలు, నష్టాలే, దుఃఖమే మిగులుతుంది. నీ గుండెను ముక్కలు చేసేస్తారు. ఫస్ట్ చాటింగ్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత డేటింగ్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత వెయిటింగ్. దేనికోసం? సూసైడ్ కోసం వెయిటింగ్ ఒక్కటే మిగులుతుంది. ఫస్ట్ చాటింగ్, ఆ తర్వాత మీటింగ్, ఆ తర్వాత డేటింగ్, ఆ తర్వాత వెయిటింగ్. దేనికోసం వెయిటింగ్? సూసైడ్ కోసం వెయిటింగ్. అక్కడ దాకా వెళ్తుంది. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి అంశం ఏంటంటే, నిజమైన ప్రేమ ఏంటి, అబద్ధమైన ప్రేమ ఏంటి? నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మటుకు మొట్టమొదటిగా నీ హృదయాన్ని ఖాళీగా ఉంచొద్దు. దేవుని యొక్క వాక్యం చేత నీవు నింపుకుంటేనే, అదిగో ఆ యోసేపు తప్పించుకున్నట్టుగా ఈ వ్యవహారాల నుంచి తప్పించుకుంటావు. లేదా నీ హృదయం ఖాళీగా ఉందనుకో, ఆ సంసోను లాగానే ఆమె ఒళ్ళోనే నీ ప్రాణాన్ని కోల్పోతావు, లేదా నీ ప్రాణాన్ని నీవే తీసుకుంటావు. ఎందుకంటే నీవు బ్రేకప్ అయిపోయి, ఇంకా నా జీవితం వాడు లేకపోతే నేను బ్రతకలేను, అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి సూసైడ్ వరకు వెళ్ళిపోతావు. అలా చేయకండి.
ఒకవేళ నీకు బ్రేకప్ అయినా కానీ కూడా నువ్వు క్షమాపణ అడిగితే దేవుడు నీకు మంచి మార్గాన్ని అనుగ్రహిస్తాడు. కానీ అలాంటి తప్పులు చేయకండి. సైతాన్ గాడు వేసే ప్లాన్ ఏంటంటే చచ్చిపోవాలనేది సైతాన్ ప్లాన్. కానీ దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? బ్రతకాలి. మీ తప్పులను దేవుడు క్షమిస్తాడు. క్షమిస్తే మళ్ళీ మంచి మార్గంలోకి నడిపిస్తాడు. కాబట్టి అలాంటి ప్రయత్నం ఎవరు చేయకండి. కానీ ఈ ప్రేమ వ్యవహారంలో పడకండి. ఈ రోజు చెప్పిన అంశం ఏంటంటే, ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధమైన ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అబద్ధమైన ప్రేమ తెలుసుకోవాలనుకుంటే మొదటిగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. మన హృదయం దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. ఖాళీగా ఉంటే ఆ ఖాళీ కొబ్బరి బొండంలోకి ఆ దోమలు, ఈగలు, పాములు, కీటకాలు ఎలా జొర్రాయో, మన హృదయంలో దేవుని యొక్క వాక్యం లేకపోతే ఈ కామము, ఇవన్నీ ఏదేదో అపవిత్రమైన అన్ని నిండిపోయి మనల్ని ప్రేమ దోమ అనే వ్యవహారంలో పడేసి మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది. కాబట్టి మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం చేత నింపుకోండి. అప్పుడు యోసేపులాగా ఈ యొక్క అపవిత్ర కార్యాల నుంచి తప్పించబడతాం. లేదంటే సంసోను లాగా మన జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రేమ వ్యవహారం అంటే ఏంటో తెలుసా? ఆ నీటిలో కప్పని వేసినప్పుడు ఆ కప్ప కొంచెమే వేడిలే అనుకొని ఎలా చచ్చిపోయిందో, ఈ ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు ఒక హగ్గే కదా, ఒక ముద్దే కదా, ఇంకా ఓళ్ళు ఒకసారి కలిసాం కదా శారీరకంగా, 2 సార్లే కదా అని చెప్పి జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి గమనించండి, మీ హృదయాలను వాక్యం చేత నింపుకోనండి. నాకు తెలిసి ప్రేమించడం సరైనది అంటే దానికి దూరం ఉండడమే మంచిది. నా ఉద్దేశం ప్రేమ అనే వ్యవహారాలకు దూరంగా ఉండడమే మంచిది. కాబట్టి మీ యొక్క హృదయాలను దేవుని యొక్క వాక్యం చేత నింపుకోనండి. దేవునికిను ఇతరులకును సంతోషమైన బిడ్డలుగా జీవించండి. ప్రస్తుతము జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ నేను ఇంకా సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి ముగిస్తున్నాను. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యం చేత నింపబడండి, ముందుకెదగండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.